దైవజనమై సమయంలో దేవుని వాక్య వెలుగులోంచి కొన్ని మేలుకరమైన విషయాలు మనం తెలుసుకుందాం. మనము సంతోషంగా జీవించుట దేవుని చిత్తము. మనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ప్రభు అయిన దేవుడు కోరుతున్నాడు. సూర్యుని కింద భూమి మీద మీరు బ్రతికినంత కాలము కూడా కొన్ని అవసరాలు మీకు ఎదురవుతుంటాయి, కొన్ని సమస్యలు మీకు ఎదురవుతుంటాయి, కొన్ని ఇబ్బందులు మీకు ఎదురవుతుంటాయి, కొన్ని ఇక్కట్లు మీకు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ కూడా మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకు మనం సంతోషించి ఆనందించాలి? మనకు ఒక మార్గం ఉంది, మనకు ఒక జవాబు ఉంది. అదేంటంటే ప్రార్థనాపూర్వకంగా మన విన్నపాలన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చినట్లయితే మన సంతోషం అధికమవుతుంది, మన దుఃఖం తీరిపోతుంది. కాబట్టి ప్రతి దినము మీరు దేవునిలో ఆనందంగా ఉండండి, కలిగిన దాంతో తృప్తిలై ఉండండి. తృప్తి లేని జీవితం నిన్ను రోజు ఏడిపిస్తుంది. తృప్తి లేని జీవితం నీకు నిద్ర పట్టనివ్వదు. తృప్తి లేని జీవితం నేను అశాంతికి గురి చేస్తుంది. నీకేదో దొరకని దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తూ వెళ్తే అది నీలో అసంతృప్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. అందువలన క్రీస్తులో ఉన్నటువంటి దేవుని ప్రజలు ఎలాంటి వాటిలో సంతోషించాలో తెలుసుకొని జీవిస్తే ఈ భూలోక యాత్రా కాలంలో ఆ ఏడుపు, ఆ కన్నీరు అనేది తగ్గి ఓదార్పు, ఆదరణ, సంతోషము, ఆనందం అనేది రెట్టింపు అవటం నువ్వు చూడగలుగుతావు. ఇక్కడ 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతుల మగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుని యొక్క భక్తిని ఈ భూమి మీద బతికినప్పుడు మనం కలిగి ఉండటమే మన జీవితానికి లాభం. ఈ దైవభక్తి నిన్ను చెడుతనాన్ని అసహించుకునే విధంగా నీకు సహాయం చేస్తుంది. ధనము నీ దగ్గర ఉంటే నువ్వు పాపాన్ని ప్రేమించిన వ్యక్తిగా ఉంటావనే ష్యూరిటీ నీ ధనము నీకు ఇవ్వదు. ధనము సమస్త కీడికి మూలమని వాక్యం తెలియజేస్తుంది. నీవు ఎక్కువ మంది స్నేహితులు కలిగి ఉంటే ఆ స్నేహితులు నిన్ను చెడగొడతారు అని చెప్పకుండా నువ్వు షూరిటీ ఇవ్వలేవు. నీ ధనము నీ దగ్గర ఉందంటే అది నీకు షూరిటీ కాదు, అది నీ ప్రాణాన్ని నిలబెడుతుందనే షూరిటీ లేదు. అయితే నీలో ఉన్న భక్తి మాత్రం నీకు సకల విషయాల్లో మేలు మాత్రమే చేస్తుంది. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకం అంటున్నాడు దేవాతి దేవుడు. ఈ దైవ భక్తి నువ్వు కలిగి ఉండటం వలన వ్యర్థమైన వాటికి నీ మనసు వెళ్లకుండా నీ సమయాన్ని ఎలా కండక్ట్ చేసుకోవాలో నీకు అర్థమవుతుంది. వేటిని చేయాలో వేటిని చేయకూడదో దేవుని యొక్క ఆత్మచేత నువ్వు వివేచించబడతావు. ఈరోజు నువ్వేం కలిగి ఉన్నావు అని ఎవరైనా నన్ను అడిగితే నేను ఈ దేవుణ్ణి కలిగి ఉన్నాను, నేను భక్తి కలిగి ఉన్నాను, ఇది చాలు, ఇది నా జీవితానికి సకల విధమైన దీవెనల్ని తీసుకొస్తుంది, నా దేవుని రాజ్యంలోనికి ఈ భక్తి నన్ను చేరుస్తుంది. ఒక రాకెట్ నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. చంద్రమండలంలోకి వెళ్ళగలరేమో కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏ రాకెట్లు పనిచేయవు. కానీ నేను కలిగి ఉన్న ఈ భక్తి ద్వారా నేను కలిగి ఉన్న ఈ రక్షణానందము నన్ను పరలోక రాజ్య ప్రాప్తిలోకి నడిపిస్తుంది. నా పేరు గిన్నిస్ బుక్లో లేకపోవచ్చు, కానీ నేను భక్తి కలిగి ఉన్నాను కాబట్టి నా పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇంతకన్నా ఏం కావాలి? ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే ఇది నీకు ఆనందాన్ని ఇవ్వట్లా? ఈ లోకంలో అనేకమైనటువంటి చింతలు నిన్ను ఆవరించి నిన్ను బాధకు గురి చేస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను కలిగి ఉన్న భక్తి నాకు గొప్ప మేలుగా ఉండబోతుంది. హల్లెలూయా. నేను కలిగి ఉన్న భక్తి నాకు గొప్ప లాభం. ఈ రోజున నా పాకెట్లో డబ్బులు లేకపోవచ్చు, కానీ నా గుండెల నిండా భక్తి ఉంది. ఈ భక్తి ద్వారా దేవుడు నాకు సమస్తాన్ని సాధ్యపరుస్తాడు. ప్రభువుని నమ్ముకోవటం వలన మనకు కలిగిన కష్టాలని మనం ఎదురీడి దాటగలుగుతాం. నీతిమంతులకు వచ్చే శోధనలు అనేకం. దేవుడు వాటన్నిటిలోంచి మనల్ని తప్పిస్తానంటున్నాడు. ఎవరికి శ్రమ కలగలేదండి. అపోస్తలులు 12 మంది శ్రమ పడకుండా ఈ సువార్త సర్వభూలోకము ప్రకటించబడిందా? కానే కాదు కదా. ఈ లోకానికి వచ్చిన ఆ ఇమ్మానుయేల్, మనకు తోడుగా వచ్చిన దేవాతి దేవుడు శ్రమ పడలేదా? శ్రమలు అనేవి భూమి మీద జీవిస్తున్నంత కాలము కూడా గాలి అందరికీ సోకినట్లుగానే అందరికీ వచ్చినట్లుగా కొన్ని మనకి వస్తుంటాయి. కానీ జీవం గల దేవుని యొక్క సహాయంతో మనం వాటన్నిటినీ జయించగలుగుతాం. అలానే మనం ఏదో సుఖం కోసమో, సౌఖ్యం కోసమో, ధనము కోసమో, ధాన్యం కోసమో, పేరు ప్రతిష్టల కోసమో మనం దేవుడిని నమ్మినటువంటి వారు ఎవ్వరమూ కాదండి.
నిత్య జీవం కొరకు, రక్షణ భాగ్యం కొరకు, ఆ పాపక్షమాపణ నిమిత్తం, పరలోక రాజ్య ప్రాప్తి కొరకు ఆ ప్రభువుని నమ్ముకొని భక్తిలో మనం అందరం కొనసాగుతున్నాం. సంతోషంగా మనల్ని ఉంచేవి ఒక 12 విషయాలు నేను చెప్తాను, మీరు రాసుకోండి దైవజనమ. మొదటిగా రాసుకోనండి, యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2 నుండి 6 వచనాలు. హృదయం దేవునికి ఇచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం. డబ్బు ఎక్కువైపోతే సంతోషంగా ఉండవండి. కార్లు కొనుక్కుంటే సంతోషంగా ఉండవు, విమానాల్లో వెళ్తే సంతోషంగా ఉండవు. ఇవన్నీ అల్ప సంతోషాలే. మనకి అసలు నిజమైన సంతోషం ఏంటంటే మానవ హృదయంలోనికి దేవుడు దిగి వచ్చినప్పుడు అదే నిజమైన సంతోషం. ఈ వాక్యాన్ని చదువుదాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు ఎలాగందురు? యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి ఎందంతటను ఇది తెలియబడును. 6వ వచనం చదువుతారా? సీయోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఈరోజు మనము అందరము సంతోషించి ఆనందిస్తున్నాం. ఎందుకు? మన దేవుడు మన మధ్యలో ఉన్నందుకు, ఈ రక్షణ మనం కలిగి ఉన్నందుకు మనం ఆనందించాలి. ఈ ఆనందాన్ని యోబు భక్తుడు చాలా చక్కగా అర్థం చేసుకొని చాలా బ్యాలెన్స్డ్గా తన జీవితాన్ని నడిపించుకున్నాడు. కానీ ఆయన భార్య ఏమనుకుందంటే, దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి సంతోషంగా ఉంటున్నాను. కానీ యోబు అలా లేడు. యోబు తన ధనం ఎక్కువైందని అని దేవుడిని ప్రేమించలేదు, ధనం తక్కువైందని దేవుని ప్రేమ నుంచి తొలగిపోలేదు, దేవుడిని దేవుడుగానే చూశాడు. హల్లెలూయా. అందువల్లనే రెట్టింపు ఘనతకు అతడు కారకుడయ్యాడు. మా తండ్రి గారు, నేను ట్యూషన్కి వెళ్ళి నైట్ టైము 9 గంటల ఆ టైంలో రాగానే భోజనం చేసిన తర్వాత ఒక 10 గంటలకి కింద చాప వేసేవారు. మా నాన్నగారు నేను ఇద్దరమే ఉండేవాళ్ళం. చాప వేసి ప్రార్థన చేసుకుందామమ్మా అనేవాళ్ళు. అసలు మాకు ఏ అవసరాల కొరకు ప్రార్థన చేయాలో గుర్తొచ్చేది కాదు. నేను అలా అవ్వాలి ఇలా అవ్వాలని ప్రార్థన చేసుకోవడానికి నాకేం పెద్ద ఆశలేమీ లేవు. మా తండ్రి గారికి ఆనందమంతా దేవునిలోనే. మేమిద్దరం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక మధ్యరాత్రి 12-12:30 అయ్యేది. ఈ 2:30 గంటలు మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఆయన మాకు ఇచ్చిన రక్షణ బట్టి ఆయన స్తుతించేవారు. ఆ దేవుని యొక్క న్యాయ విధుల్ని తలంచుకుంటూ స్తుతించేవాళ్ళం. 2:30 గంటలు కేవలం స్తుతించడం, ప్రార్థన చేయటం, దేవుని గణపరచడం, బైబిల్ చదవటం. ఆ తర్వాత ఎంత సంతృప్తితో ఇలా ఎన్నో మార్లు మా తండ్రి గారు నేను కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు గొప్పవాడు దైవజనమా. ఈ రోజున ఆ రక్షణ బావులు, ఆ రక్షణ బావి ఆ యేసునాథుడే. ఆ రక్షణ ఆనందం మనం ఉచితంగా పొందుకున్నాం. దీనికి మూల్యం ఎవరైనా చెల్లించామండి? నోటుతో ఒప్పుకున్నాం, హృదయంలో అంగీకరించాం. ఈ జీవాధిపతిని యేసు మన జీవితాల్లోకి వచ్చేసాడు. చప్పలు కొడుతూ దేవుడి నామాన్ని కనపరుద్దాం. అసంతృప్తి రానివద్దు నీ జీవితంలోనికి. కలిగిన దానితో తృప్తి కలిగి జీవించు. నీ భక్తి నీకు గొప్ప లాభసాధకంగా ఉండబోతుంది. హల్లెలూయా. రెండవదిగా రాసుకోండి దైవజనమా. ఇక్కడ 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నీతియుక్తమైన తలంపులతో నీ మనస్సు నింపుకో, అదే నీకు గొప్ప సంతోషము. దేవుడు నీతి అయి ఉన్నాడు. ఆ దేవుని బోధ నిన్నెప్పుడు సరైన త్రోవలను నడిపిస్తుంది. వంకర త్రోవలు నీకు అసహ్యం చేస్తుంది, చెడ్డ పనులు నీకు అసహ్యం చేస్తుంది, చీకటి కార్యాన్ని నీకు అసహ్యంగా కలుగు చేస్తుంది. దేవుని యొక్క హితబోధ నీతి వస్త్రాన్ని ధరింపజేసి నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి అది నీకెంతో మేలుగా ఉంటుంది. యోసేపు ఈ నీతిని తన హృదయంలో దాచుకున్నాడు కాబట్టి అపవిత్రతకు తన దేహాన్ని అప్పగించుకోలేదు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఆ దేవుని యొక్క హితబోధని, ఆయన ఆజ్ఞలను కట్టడలను వారి హృదయంలో ఈ నీతి బోధన పెట్టుకున్నారు. కాబట్టి అపవిత్రమైన ఆహారం భుజించడానికి కూడా వారు ఆలోచించారు. వాటిని వారు తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దైవజనమా. ఆ నీతికి వారు కట్టుబడి ఉన్నారు కాబట్టి వారు కొమ్ముని దేవుడు లేవనెత్తాడు. ఉన్నతమైన స్థలముల్లో వారిని ప్రభువైన దేవుడు నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 7వ వచనంలో కూడా మీరు చదవచ్చు. మూడవదిగా దైవజనమా, మనం సంతోషంగా జీవించడానికి ఈ భూమి మీద మనం చేయవలసిన మరొక కార్యము, కోపము అనేది నీ మనసులోంచి తీసివేసుకోవటం చాలా మంచిది. కోపపడుడు కానీ పాపము చేయొద్దు అంటున్నాడు. ఒక మనిషికి కోపం అధికంగా ఉన్నప్పుడు ఆ మనిషి ఏదో ఒక రీతిగా తనకు తానైనా హాని చేసుకుంటాడు, ఇతరులకు హానినే చేయాలనుకుంటాడు. కోపం అనేది పాపంలోనికి నడిపించే ప్రమాదం ఉంది. కాబట్టి
బహు జాగ్రత్త అంటున్నాడు దేవాతి దేవుడు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఉన్నా, కొన్ని విషయాల్లో నీ కోపం వచ్చింది, ఏదో పిల్లలు తప్పు చేశారు, ఇంట్లో వాళ్ళను గద్దించడానికి కోపపడ్డావు, తప్పేమి లేదు. కానీ అది నీ హృదయంలో అలా జాగ్రత్తగా భద్రపరుచుకొని సమయం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పగ తీర్చుకుందామా అనేటువంటి తలంపులు నీ హృదయాన్ని ఆక్యుపై చేయటం వలన దైవస్వరాన్ని వినే విషయంలో నువ్వు అలక్ష్యపరుస్తావు, దేవుని యొక్క ప్రసన్నతకు నువ్వు దూరం అయిపోతావు, ఆశీర్వాదాలకు నువ్వు దూరం అయిపోతావు. కాబట్టి నీ ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, పరలోకపు తండ్రి నిన్ను ఎలా క్షమించాడో ఇతరులు కూడా క్షమించు, కోపపడుడు కానీ పాపము చేయొద్దు అంటున్నాడు. నీ వచనాలు మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 చదవండి. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అలానే మార్కు సువార్త 11:25 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31 కూడా మీరు చదువుదురు గాని, మీరు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. ఎందుకు ఇవి నీ మనసులో అడ్డుగా పెట్టుకొని నీ ప్రార్థనలకు జవాబు పొందుకోకుండా ఆటంకపరుచుకుంటావు? అదొద్దు దేవుని బిడ్డలారా. ఎఫెసీ 4:31 కూడా మనం చదువుదాం. సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణ మాటల్ని, సకలమైన దుష్టత్వమును ఏం చేయాలంటండి? విసర్జించాలంట. ఇవి విసర్జించినప్పుడు ఆత్మ దేవుడు నీకు ఇచ్చే సంతోషాన్ని ప్రతిరోజు నువ్వు దాన్ని అనుభవించగలుగుతావు. 4వదిగా దైవజనమా, ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు నిన్ను సంతోషంగా ఉంచగలిగిన మరొక మంచి గుణం ఏంటంటే దేవుని యొక్క బలము. నా దేవుడే నాకు బలము అనండి ఒకసారి. నా దేవుడే నాకు బలము, ఆయనే నా కొండ, నా కోట, నా శైలము, నా ఆశ్రయము, నా దుర్గము, నా సర్వము అని మీరు పలకాలి దైవజనమా. ఈరోజు మీలో ప్రతి ఒక్కరూ అదే అనుకుంటున్నారు. అలా అనుకోవటానికి దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. అన్నీ పోగొట్టుకున్నా సరే యోబు అనుకున్నాడు, నా బలము నా దేవుడే అనుకున్నాడు. ఆ బలమైన దేవుని యొక్క కార్యాలేంటో ఆ సుడిగుండంలో కూడా, ఆ పెను తుఫాన్లో కూడా చూడగలిగాడు. ఈ రోజున సమస్యలనే సుడిగుండాలు నిన్ను చుట్టుముట్టుంటే బలమైన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి వాటిని నువ్వు ఛేదించుకుంటూ బయటికి రాగలవు. దేవుని బిడ్డ, దేవుడు నాకు బలమై ఉన్నాడు అని నువ్వు అనుకోవాలి. ఎప్పుడు కూడా విధవరాండ్రు అనుకోవాలి, తండ్రి లేని బిడ్డలు అనుకోవాలి, తల్లి లేని బిడ్డలు అనుకోవాలి, దీనులు అనుకోవాలి, అనాథ బిడ్డలు అనుకోవాలి, అనారోగ్యములతో ఉన్నవారు అనుకోవాలి, కష్టకాలంలో ఉన్నవారు అనుకోవాలి, నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, ఆయనే నా బలమని. కీర్తనలు 84:5 నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 84వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఏం పొందే మనుషులు ధన్యులు? ఎలాంటి మనుషులు ధన్యులని ఇక్కడ రాయబడి ఉంది? దేవుని వలన బలము పొందు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీకు తెలుసా, నీ పిల్లలకి ఆరోగ్యం కోసం పాలు ఇస్తుంటావు, బూస్ట్ వేస్తుంటావు, హార్లిక్స్ వేస్తూ ఉంటావు, నీ పిల్లలకి మంచి బలం కోసం ప్రోటీన్ ఫుడ్ పెడుతుంటావు. ఎదగాల్సిన వయసు కాబట్టి ఎదగటానికి అవసరమైనటువంటి అన్నీ ఇస్తుంటావు, రకరకాల ఫుడ్లు పెడుతుంటావు. ఎప్పుడు చప్పటి అన్నమే నీ పిల్లలకు పెట్టవు, నువ్వు బలమిచ్చే ఆహారాన్ని ఇస్తూ ఉంటావు. అలానే ఈ భూలోక యాత్రాకాలంలో నీ దేవుడు నీకు బలమై ఉన్నాడు. ఎప్పటికప్పుడే నీ జీవితానికి ఏది మేలైందో, ఏది మంచిదో, ఏది నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే అది నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుందో, నిన్ను నిలబెడుతుందో, నిన్ను బలపరుస్తుందో, నిన్ను ఆదరిస్తుందో ఎరిగిన దేవుడు నీకు బలమై ఉన్నాడు. ఆయన బలమైనటువంటి సైనికుడిగా నిన్ను తీర్చిదిద్దటానికి నీ చేతులకు ఆయన యుద్ధము నేర్పిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ప్రతి ఒక్కరూ యుద్ధోపకరణాలు ధరించుకొని ఉన్నాం. ఏ ఒక్కరూ యుద్ధోపకరణం లేకుండా లేము. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరికి దేవాతి దేవుడి యుద్ధోపకరణాలను ధరింపజేసి ఆయనలో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అందుకే నేను అనుకోవాలి, నా దేవుడు నాకు బలమై ఉన్నాడని. అదేవిధంగా 5వదిగా దైవజనమ, మన విధేయతలో నుంచి మనం సంతోషాన్ని పొందుకోగలుగుతాం. దేవుని పట్ల విధేయత, తల్లిదండ్రుల పట్ల విధేయత, పెద్దల పట్ల విధేయత, అదే రీతిగా భర్త పట్ల భార్య కలిగి ఉండవలసినటువంటి వినయము, అలానే భార్య పట్ల భర్త కలిగి ఉండవలసినటువంటి గౌరవము, ప్రేమ. ఈ విధేయత అనేది నీకు కీడు చేయదు కానీ మేలు చేస్తుంది. విరిగి నలిగిన హృదయము కలిగిన వారి మధ్యలో దేవుడు నివసిస్తానంటున్నాడు. సర్వోన్నతమైన మహోన్నతమైన స్థలముల్లో ఆయన నివసించేవాడై ఉన్నప్పటికీ కూడా ఎవరు వినయం కలిగి ఉంటారో, విధేయత కలిగి ఉంటారో వారిలో నేను నివసిస్తానంటున్నాడు. ఈరోజు మనిషి మేము తిరగబడ్డావు, రేపు దేవుని మేము తిరగబడే అవకాశం ఉంది. అందువల్లనే కనబడే మనిషిని గౌరవించడం చేత కానప్పుడు కనబడని దేవుడిని నువ్వు ఎలా గౌరవిస్తావని ప్రభు అయిన దేవుడు సూటిగా అడిగిన ప్రశ్న దైవజనమా. నీలో ఉన్న విధేయత
నిన్ను ఘనతలోనికి, గౌరవంలోనికి, కీర్తిలోనికి, సంతోషంలోనికి నడిపిస్తుంది. నీ విధేయత నీకు తిరిగి మేలుగా మారుస్తుందని కూడా నువ్వు గ్రహించుకోవాలి. ఇక్కడ సామెతలు 29వ అధ్యాయము 18వ వచనం మీరు రాసుకోండి. దేవోక్తి లేని ఎడ్ల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. దేవోక్తి నీలో ఉంటే నువ్వు కట్టడగలిగిన బిడ్డగా ఉంటావు. ఒక కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు, మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఒక 3 రోజుల సెమినార్లో మాకు చెప్పిన విషయాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 3 రోజులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని చెప్పి ఎన్నో చెప్పారు. అన్నిటినీ రాసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, ఇవన్నీ చేయడానికి నాకు శక్తి నువ్వు ప్రభా, సహాయం దయచేయ ప్రభా అని. ఒక 2 years నేను అక్కడ చదివాను. ఆ 2 yearsలో నాకు తెలిసిన వాళ్ళలో ఒక 36 మందికి పైగా పట్ట మన కాలేజీలోంచి బయటకు వెళ్ళిపోయారు. ఏంటి, ఎందుకు వీళ్ళందరూ బయటకు వెళ్ళారంటే వారు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీరి వారు ప్రవర్తించారు కాబట్టి వారు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు వారు సెమినార్లో చెప్తున్నప్పుడు వాళ్ళు మాకు ఒక కొటేషన్ చెప్పారు. ఆ కొటేషన్ని ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది. అది, మీరు ఎంతగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోబెడితే అంత ఫ్రీగా మీరు ఈ కాలేజీలో ఉండొచ్చు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదువుకోవాలి, ఇంక మిగతా వ్యసనాలు, మిగతా కార్యక్రమాలు మనకి ఎందుకు అనుకున్న నాలాంటి వాళ్ళకి ఏ సమస్యలు రాలేదు. 2 సంవత్సరాలు అయిపోయే ముందు ఆ గ్రాడ్యుయేషన్ రోజున సర్టిఫికెట్లు అందరికీ ఇచ్చారు, వచ్చి కూర్చున్నాం. మరొకసారి ప్రెసిడెంట్ నా పేరు పిలిచారు. సర్టిఫికెట్లు ఇచ్చారు కదా, మరలా ఎందుకు నా పేరు పిలిచారంటే కాలేజ్ మొత్తంలో బెస్ట్ గ్రాడ్యుయేట్ అవార్డు మరి శైలపాల్కి ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చేతిలో వాడబడాలి అంటే యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్స్ వర్డ్. నువ్వు తప్పకుండా దేవుని మాటకి విధేయత చూపించాలి. విధేయులైనటువంటి వారికి, వినయం కలిగినటువంటి వారి హృదయంలో ఆ మహిమ గల రాజు వచ్చి నివసిస్తానంటున్నాడు దైవజనమా. 6వదిగా మనం రాసుకుందాం. ఎవరైతే ఇతరులకి సహాయం చేయాలని మనసు కలిగి ఉంటారో వారెప్పుడూ వారి జీవితాల్లో సంతోషంగానే ఉండగలుగుతారు. నీకు కలిగింది ఇది నాది, నా వరకే అని పిసినితనం, లోబితనం ఉన్నవారు ఇంటి వారిని బాధ పెడతారు. నీకు కలిగిన దానిలో కొంత సహాయం చేయాలని హృదయం కలిగినప్పుడు ఆ ఆనందం చెప్పశక్యం కానటువంటిది గొప్ప ఆనందం. ప్రసంగి 3వ అధ్యాయము 12వ వచనం రాసుకోండి. 7వదిగా మనలో ఉన్న విశ్వాసం మనకి గొప్ప సంతోషాన్ని ఇస్తుంది దైవజనమా. లూకాసు వార్త 1వ అధ్యాయము 45వ వచనం రాసుకోండి. ఆ తర్వాత 8వదిగా కలిగిన దానితో తృప్తి కలిగి ఉండటం నువ్వు నేర్చుకోగలిగితే నీ జీవితాంతం నువ్వు చాలా సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతావు. ఒక పాస్టర్ గారికి కలిగిన ఒక సమస్య, అది చాలా సిల్లీగా ఉంటుంది మీతో చెప్పడానికి. అదొక 15-16 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఆయన వచ్చి నాతో చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యం వేసింది నాకు. అమ్మ, దేవుని కృపల పరిచయంలో అన్నీ మంచిగానే మేము కలిగి ఉన్నాం, బాగానే ఉన్నాం. తినడానికి కానీ, కట్టుకోవడానికి కానీ, ఉండటానికి కానీ ఏదీ కొదువలేదు. కానీ నా భార్యకు ఉన్న ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు నన్ను తిడుతుంది, ప్రతిరోజు నన్ను కించపరుస్తుంది. దేనికంటే ఇన్షర్ట్ చేసుకోవడం నీకు సరిగా రాదు, సాక్సులు వేసుకోవడం నీకు సరిగా రాదు, నీకు ప్రసంగం వారిలాగా చేయటం, వీరిలాగా చేయడం నీకు సరిగా రాదు. ఏది చూసినా ప్రతి దానిలో నీకు సరిగా తెలియదు, సరిగా రాదు. ఇవన్నీ అవసరమా? మంచి వాటి మీద మనసు పెట్టి వెళ్దామంటే ఆమెకి ఎందుకో తృప్తి లేదండి నా జీవితం వలన అని చెప్పినప్పుడు, ఆ తర్వాత సహోదరిని పిలిచినప్పుడు నిజంగానే ఆమెకి పెద్ద సమస్య ఏమీ లేదు ఆమె భర్తతో. ఆయన మీద కంప్లైంట్ చేయడానికి ఆమె దగ్గర ఏమీ లేవు. నీ భర్త ఏమైనా నిన్ను విడిచిపెట్టాడా, నీకు ఆహారం పెట్టలేదా, ఏమైనా నీకు అన్యాయం చేశాడా, నేను అవమానపరిచాడా, నేను వదిలేసి విడాకులు ఇస్తానన్నాడా, పరస్త్రీతో ఉంటానన్నాడా, అలాంటిది ఏమీ లేదే. అలాంటప్పుడు ఎందుకమ్మా నీకు అసంతృప్తి? మరి ఇద్దరిని మోకరింపజేసి ప్రార్థన చేసి సమాధానపరిచి పంపించాం. ఇప్పటికీ తిన్నగా సేవ చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. తృప్తి కలిగిన జీవితం చాలా ఉత్తమం నా దైవజనమా. మరి 10వదిగా నిన్ను ఇతరులతో నువ్వు అసలు ఎప్పుడూ పోల్చుకోవద్దు. నేను వారిలాగా ఉండను, వీరిలాగా ఉండను పోల్చుకున్నావో నీలో సంతోషం ఉండదు. ఈ భూలోక యాత్రా కాలంలో నువ్వు సంతోషంగా జీవించాలంటే ఎవరితో నువ్వు పోల్చుకోవద్దు ఎప్పుడూ కూడా. కొంతమంది అందముతో పోల్చుకుంటారు, కొంతమంది వయసుతో పోల్చుకుంటారు, కొంతమంది హోదాతో పోల్చుకుంటారు, కొంతమంది కులాలను పోల్చుకుంటారు. క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధతతో మనం పోల్చుకుంటే మన పరిశుద్ధత ఏ పాటిది అనుకుంటూ పరలోక రాజ్యంలో ఆ పిలుపులో ఎత్తబడే వారి గుంపులో ఉండాలని
ఆ యొక్క ఆశతో ఆత్మీయులమైన మనమైతే ముందుకు సాగిపోదాం దైవజనమా. అదే రీతిగా ఇక 11వ విషయాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మనం చదువుకుందాం. నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఈ సద్గుణాలన్నీ నువ్వు కలిగి ఉండు. నీ సంతోషాన్ని నీ వద్ద నుంచి ఎవ్వరూ దొంగిలించలేరు. ఈ వచనాలు మనం చదువుకుందాం. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. అవును దైవజనమా, ఇవన్నీ కలిగిన వారు ధన్యులు. మనం దరిద్రులం కాదు దైవజనమా. ఈ యొక్క సద్గుణాలు మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు ఆ ధన్యతను మనం స్వతంత్రించుకొని దీవించబడతాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆఖరిగా మనం రాసుకుందాం మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 46వ వచనం వరకు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటయేనను చెరసాలలో ఉండుటయేనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసిదిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాడు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ రోజున నీ ఉపకారానికి దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు దైవజనమా. నువ్వు చేసిన ఉపకారాన్ని దేవుడు మర్చిపోడు. కష్టం వచ్చినప్పుడు, నువ్వు రోగశయ మీద ఉన్నప్పుడు నువ్వు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుని నీ రోగశయం నుంచి నీ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చదివింపులు చదివిస్తారు. కవర్లో కానుక పెట్టేసి గిఫ్ట్ ఇస్తుంటారు. మంచిదే. ఇది మనం ఒక ఆచారంగా తీసుకొని శుభకార్యాలు జరిగినప్పుడు ఏదో ఒక బహుమతి తీసుకొని వెళ్తుంటాం. అలానే మీ బంధువుల్లో ఒక రోగిగా ఉన్నప్పుడు 2 అరటిపండ్లు మాత్రం తీసుకొని ఇచ్చేసి వచ్చేస్తుంటారు. కానీ పెళ్ళికి వెళ్ళినప్పుడు 10,000 మాత్రం కానుక ఇచ్చేసి వస్తారు. ఒక విషయం తెలుసా, మీ బంధువులు ఎవరైతే రోగితో ఉన్నారో వారికి డబ్బు అవసరం ఉంది. ఆ రోగానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో, ఇంట్లో ఎంత వేదనకు గురవుతున్నారో, అలాంటి సమయంలో నీ స్నేహితుడికో నీ బంధువుకో నువ్వు ఇచ్చే చిన్న సహాయము జీవితంలో ఎప్పుడూ వారు మర్చిపోరు. వారే కాదు, దేవుడు కూడా మర్చిపోడంట. హల్లెలూయా. ఇలా చేస్తూ ఉన్నప్పుడు నీకు ఎంతో సంతోషం, ఆనందం కలుగుతుంది దైవజనమా. ఈ 12 విధాలైన సంతోషాలు అవి నీకే సొంతం అంటున్నాడు నీ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన సర్వాంగ కవచాలను ధరించుకుంటూ ముందుకు సాగే ధన్యత ప్రభు అయిన దేవుడు తన ప్రియ సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు, దేవుని ప్రియులైన వారందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.